విద్వేషం విభజన పునాదులపై ఏర్పడ్డ పాకిస్తాన్ ముక్కలు కాబోతుందా? 75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం పతాక స్థాయికి చేరడం ఇస్లామాబాద్ పతనానికి ఆరంభమేనా? ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు పాక్ నుంచి వేరుపడే టైం దగ్గర పడిందా? పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల చేతులు కలిపిన బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. పాకిస్తాన్ను కలలో కూడా ఉలిక్కిపడేలా దాడులు తీవ్రం చేశాయి. ఏకంగా ఒక రైలునే హైజాక్ చేసి 100 మంది ప్రయాణికుల్ని 100 మంది సైనికులను బందీలుగా పట్టుకోవడం పాకిస్తాన్ పాలకులను పరుగులు పెట్టించింది. ఈ పోరాటం ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు బలూచిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? ట్రైన్ హైజాక్ ఎపిసోడ్లో ఏం జరిగింది? పాకిస్తాన్ 3 ముక్కలు కావడం ఖాయమని ఆ దేశ పాలకులే ఎందుకు డిసైడ్ అయిపోతున్నారు? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. జాఫర్ ఎక్స్ప్రెస్ నిన్నటి వరకు పాకిస్తాన్ ప్రజలకు మాత్రమే తెలిసిన రైలు ఇది. ఇప్పుడు ఈ ట్రైన్ పేరు ప్రపంచం మొత్తానికి తెలిసింది. అందుకు కారణం జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ కావడమే. హైజాక్ చేయడమే తెలిసిన పాకిస్తాన్కు ఫస్ట్ టైం హైజాక్కు గురైతే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. బందీలను విడిపించడానికి పడే ఇబ్బందులేంటో తెలిసొచ్చాయి. బాధితుల పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైంది. ఒకరిద్దరు కాదు, అక్షరాల 350 మంది ప్రయాణికులు ఆ రైల్లో ఉన్నారు. వారితో పాటు 100 మంది పాక్ సైనికులు కూడా ఉన్నారు. వారందరినీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ బందీలుగా పట్టుకుంది. వారిలో సుమారు 30 మంది సైనికుల్ని చంపేసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు బలూచ్ పౌరులను విడిచిపెట్టి 182 మందిని బందీలుగా తమ దగ్గరుంచుకున్నారు. తమపై ఎలాంటి మిలిటరీ యాక్షన్కు దిగినా వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడరని పాక్కు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యం జోక్యం గనుక చేసుకుంటే బందీలుగా ఉన్న వారిని ఉరి తీస్తామని హెచ్చరించింది. పాక్ పతనంలో ఇది తొలి అడుగు మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ముక్కలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇది ఆ దేశ పాలకులే ఒప్పుకున్నారు. బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడ మత రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ప్రకటించారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి సర్కార్, సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమే అని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో బలూచ్ ఉద్యమం ఊపందుకుంది. కొద్ది కాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమని, బలూచిస్తాన్, సింధ్, ఆక్రమిత కశ్మీర్ సంపదని అడ్డంగా దోపిడీ చేస్తూ బ్రతికిడుస్తుందని ఆరోపించారు. దీనికి చైనా తోడై పాకిస్తాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చి తన కనుసన్నల్లో ఉంచుకుందని వివరించారు. పాక్ చైనాలను బలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇప్పుడు ఆ దిశగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు పెంచింది. నిజానికి బలూచిస్తాన్ వివాదం భారత్ పాకిస్తాన్ విభజన తరువాత నుంచే ప్రారంభమైంది. 1948లో పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్ను కలిపేసుకుంది. నాటి నుండి అక్కడి జాతీయవాదులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి విభజన సమయంలో బలూచిస్తాన్లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన ఖాన్ ఆఫ్ కలాత్ భారత్లో చేరాలని కోరుకుంది. ఆ తర్వాత జిన్నా సమక్షంలో బలవంతంగా బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లో చేరాల్సి వచ్చింది. పాలన అయినా సక్రమంగా చేశారా అంటే అది లేదు. బలూచిస్తాన్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది ఇస్లామాబాద్. తమకు ఎదురు తిరిగిన వాళ్ళ ఆచూకీ కూడా లేకుండా చేసింది. ఇవన్నీ సరిపోవన్నట్టు లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలకు బలూచిస్తాన్ను కేర్ ఆఫ్ అడ్రస్గా చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇస్లామాబాద్పై తిరగబడ్డారు. ఆ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఇక మిగిలింది బలూచిస్తాన్ స్వాతంత్రం పట్టించుకోవడం ఒక్కటే. కానీ ఇది ఎక్కడితో ఆగదు. ఎందుకంటే ఇస్లామాబాద్ పాలనను కాదనుకుంటోంది బలూచిస్తాన్ ఒక్కటే కాదు, మరో 3 ప్రాంతాలు కూడా. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్, సింధ్, పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్తో పాటు స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ప్రాంతాలు ఇవన్నీ.
ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే భారత్లో విలీనమవుతుందని ప్రకటించారు. కశ్మీర్ సమస్యకు అదొక్కటే పరిష్కారమని తేల్చి చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పలు సందర్భాల్లో పీఓకే విలీనం తథ్యమన్నారు. అందుకు తగ్గట్టే కార్గిల్లో ఇండియన్ నేవీ బాహుబలి విమానం C-17 గ్లోబ్ మాస్టర్ను కూడా మోహరించారు. ఈ పరిణామాలన్నీ త్వరలోనే పీఓకే విలీనమే లక్ష్యంగా యాక్షన్ ఉండబోతోందని చెబుతున్నాయి. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఆల్రెడీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ కూడా పాకిస్తాన్ సర్కార్ ప్రభావం లేదు. సింధ్ ప్రాంతంలో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులున్నాయి. చివరికి పాకిస్తాన్కి మిగిలేది పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే అనేది విశ్లేషకుల అంచనా. ఆ లెక్క ప్రకారం బలూచిస్తాన్ ఆరంభం మాత్రమే.